నుంచి వస్తోంది బ్రేకింగ్. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడిలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. కల్లులో అంతు చిక్కని డ్రగ్స్ కు సంబంధించిన టాబ్లెట్స్ వాడినట్టుగా నార్కోటిక్ టీం గుర్తించింది. ఊహించని స్థాయిలో ఈ టాబ్లెట్స్ ను కల్లులో కలిపినట్టుగా గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు కల్లులో ఆల్ఫాజోలం, డైజోఫామ్ లాంటివి మాత్రమే పోలీసుల రైడ్స్ లో గుర్తించారు. అయితే ఇప్పుడు కొత్త రకం డ్రగ్స్ కు సంబంధించిన టాబ్లెట్స్ వాడకంతో పోలీసులు కన్నుగప్పవచ్చని అక్రమార్కులు ఎత్తులు వేస్తున్నట్టుగా సమాచారం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లులో డ్రగ్స్ కు సంబంధించిన టాబ్లెట్స్ ను వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కల్తీ కల్లు తాగి దాదాపు 100 మంది అస్వస్థతకు గురైన ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై నార్కోటిక్ టీంతో విచారణ మొదలుపెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అందుబాటులో. రాజేష్, ప్రస్తుతం అస్వస్థతకు గురైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్స్వాడలో ఇటీవల కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. తదనంతరం 2 రోజుల తర్వాత మళ్ళీ గాంధారిలో సుమారు 30 నుంచి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగా ఈ కల్తీ కల్లుకు సంబంధించి ఒక్కసారిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. నార్కోటిక్ పోలీసులు స్వయంగా ఈ కల్తీ కల్లు విషయంలో రావడం జరిగింది. దీంతో కల్తీ కల్లులో నార్కోటిక్ పోలీసులకు నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. అందరూ కూడా ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కల్తీ కల్లులో డైజోఫామ్, క్లోరోఫామ్ సంబంధించి అలాగే వీటిని కలుపుతూ ఉంటారు. వీటిని అన్నింటిని కూడా లిక్విడ్ చేసి కల్తీ కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలని తీసేందుకు ఈ కల్తీ కల్లు సంబంధించిన మాఫియా అంతా కూడా ఇప్పటి వరకు ప్రయత్నించింది. కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రకమైన డ్రగ్స్ సంబంధించిన టాబ్లెట్స్ ని కల్తీ కల్లు ఉపయోగిస్తున్నట్టు కూడా నార్కోటిక్ పోలీసుల విచారణలో తేలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అదే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే బాన్స్వాడకు సంబంధించిన 4 మండలాలకు సంబంధించి కావచ్చు, ఇటు గాంధారికి సంబంధించిన మండలాల్లో ఒక 3 గౌరవరం గ్రామానికి సంబంధించిన అక్కడ 30 మంది కావచ్చు. సుమారు 100 మందికి పైగా ఇప్పటి వరకు ఈ కల్తీ కల్లులో ఒక రకమైన టాబ్లెట్ వాడుతున్నారు. అది డ్రగ్స్ కి సంబంధించిన టాబ్లెట్. అంటే కేవలం మత్తుని వినియోగించాల్సిన అతి కంటే మరింత ఆ మత్తుని టాబ్లెట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని పొడి చేసి ఆ కల్తీ కల్లులో ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో విచారణ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు సంబంధించిన అన్నింటిలో కూడా ఈ మందుని కలుపుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి నిజామాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. అయితే అందులో ఏం కలిపారో అన్న దానిపైన ఇప్పుడు నార్కోటిక్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా ఈ కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారందరూ కూడా కోలుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.